ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. 352వ దినము కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 18. వర్తమానం పేరు మారని దేవుని వాక్యము. మారని దేవుని వాక్యము. లూకాసు వార్త 1వ అధ్యాయము 30 నుండి 38వ వచనం వరకు. దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వశక్తుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుని ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషునిని ఎరుగని దానినే, ఇదెలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందే ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకముగా కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అందుకు దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. వర్తమానం పేజీ. ఆమె చెప్పెను, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె చిన్న గోధుమ రంగు కన్నులు ఆకాశములోని నక్షత్రముల వలె మెరియుటను నేను చూస్తున్నాను. ఆమె చుట్టూ వెళ్ళి, మీకు తెలుసా, నేను కుమారుణ్ణి కనబోచున్నాను అని చెప్పినది. ఓ మరియా, అవును, కుమారుణ్ణి కంటాను. నీకు యేసేపుకు వివాహము అయినదా? లేదు, అతడు దేవుని కుమారుడనబడును. ఆమేన్. అలాంటి కార్యము ముందెన్నడూ జరగలేదు, కానీ అది అంతకు ముందు జరిగినదా లేదా అని ఆమె లక్ష్య పెట్టలేదు. ఆమె దేవుని వాగ్దానము కలిగి ఉన్నది, అది చాలును. ఆమె దానిలోకి అవమానకరమైన భాగమును పట్టించుకొనలేదు. ఆమెకు దానిని గూర్చి దేవుని వాక్యము ఉన్నది. ఆమె దేవాలయములో ఆయనను ప్రతిష్ఠించిన ఉదయము చూడండి, అక్కడ వచ్చుచున్నాడు. అక్కడ మిగిలిన తల్లిదండ్రులు చక్కటి వస్త్రములతో తమ పిల్లలను తీసుకొని వస్తున్నారు. ఓ, ఆ మరియను చూడండి, పెండ్లి కాకముందే ఆ బిడ్డ జన్మించెను, ఆమెకు దూరంగా ఉండండి అని చెప్పుకున్నారు. వారు ఆయనకు దూరంగా ఉన్నారు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడెను. ఆయన అక్కడ ఉన్నాడు. నేను చెప్పినది సరి అయినది అయితే, ఎద్దు మెడ మీద కాడి పెట్టినప్పుడు దానికి రాపిడి జరగకుండా కొన్ని వస్త్రాలు పెడతారు. ఆ వస్త్రం ఆ పశువుల పాకలో వాటిని ఆయనకు చుట్టారు. ఆయన ధరించుటకు దుస్తులు కూడా లేవు. ఆయన తలవాల్చుటకు చోటు లేదు. అద్దె గర్భము ద్వారా ఈ భూమి మీదికి వచ్చెను. పశువుల శాలలో పెంటకుప్ప మీద పెట్టబడెను. అద్దె సమాధిలో ఆయనను పాతిపెట్టారు. మనం ఏదో
గొప్పవారము అని తలంచుతాము. రొట్టెలను చేపలను సృష్టించిన పరలోకములోని దేవుడు ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చెను. భూమి ఆకాశములు సృష్టించిన ఆయన దీనమైన పేదరికము స్థితిని తీసుకొనెను. ఆయన తన శిష్యుల పాదములను కడిగెను. తాను సృష్టించిన ధూళిని ఆయన కడిగెను. ఆయన మన మధ్య నివసించెను. పరలోకములోని దేవుడు మన హృదయములను తాకుటకు మానవునిగా మారెను. అతీతమైన సూచన. అది నిజమైన సూచన. యెహోవా శరీరధారిగా మారి మన మధ్య నివసించెను. ఈ సూచన ప్రతి హృదయమును తాకాలి. దేవుడు చాలా దీనుడు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.